ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతున్న వరి పంటలపైన ఇటీవల కేసీఆర్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు 3 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇక రాష్ట్రంలో సాగునీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలను ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతున్న వరి పంటలపైన ఇటీవల కేసీఆర్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ మమతా. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కరువుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో రైతులని ఓదార్చడంలో భాగంగానే ఈ రేపు పూర్తిగా జనగామ నుండి ఉన్నటువంటి సూర్యాపేట, యాదాద్రి జిల్లాలతో పాటు కృష్ణా జలాలు రాకపోవడంతో రైతులు ఇబ్బందికి సంబంధించినటువంటి విషయాలపైన పూర్తిగా సమీక్షతో పాటు రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి పూర్తిగా పార్టీ సంబంధించినటువంటి పిలుపులో భాగంగానే నేడు రైతులకు సంబంధించిన విషయాల మీద కరువు దృష్ట్యా ఉన్నటువంటి విషయాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ పర్యటన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్నటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో పూర్తి స్థాయిలో పంటకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతులను ఓదార్చడానికి కేసీఆర్ ఈ పర్యటన పెట్టినట్టు కూడా అధికారికంగా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. గతంలో సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా ఇప్పటికే కరువుకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా కేసీఆర్ గారికి వివరించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇదైతే కృష్ణా జలాలు సంబంధించినటువంటి గోదావరి సంబంధించినటువంటి నీటి వాటకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి వాటర్ రాకపోవడంతో ఒకసారిగా పంట పొలాలు అయితేనే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పంట పొలాలు రైతులు ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో రైతులకు భరోసా ఇవ్వడానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత సంబంధించిన కేసీఆర్ గారు రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా పార్టీ యంత్రాంగం అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు గతంలో పనిచేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపు పర్యటించే ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా వీరితో పాటు పాల్గొంటారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు మీద సమీక్షించడానికి కేసీఆర్ వస్తున్నటువంటి పరిస్థితి. మమత, రైట్. అలాగే పరిస్థితులకైతే ఇప్పుడు రైతులున్న పరిస్థితులకు సంబంధించి, అలాగే వాటర్ జలాలకి సంబంధించి అయితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఒకవేళ చర్యలు తీసుకుంటారంటారా? సందర్శించిన తర్వాత ఏ విధమైనటువంటి హెల్ప్ చేసే అవకాశం ఉందంటారు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రధానంగా ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కానీ ఇటు సూర్యాపేటకు సంబంధించిన మూసి సంబంధించిన గోదావరి జలాలు సంబంధించినటువంటి వాటాకు సంబంధించినటువంటి ఈ వాటర్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే కృష్ణా రిజర్వ్ లో ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్ సంబంధించినటువంటి వాటర్ పంపింగ్ ద్వారా అనేక సంబంధించినటువంటి సాగు భూములు ఉన్నటువంటి పరిస్థితి. అయితే నేడు సాగర్ సంబంధించినటువంటి డెడ్ స్టోరేజ్ లో పోవడంతో అక్కడ ఉన్నటువంటి వాటర్ ని పంపింగ్ చేయకపోవడంతో ఒక్కసారిగా కరువు సంబంధించినటువంటి ప్రాంతంగా ఏర్పడినటువంటి పరిస్థితి. దీంతో పాటు సూర్యాపేటకు సంబంధించిన చూసినట్లయితే సూర్యాపేట జిల్లా ప్రధానంగా చూసినట్లయితే మూసీ పరివాహక ప్రాంతం, దాంతో పాటు గోదావరి సంబంధించినటువంటి జలాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధాన జలాశయాలను సంబంధించినటువంటి వాటర్ విడుదల చేయకపోవడంతో రైతులు కరువుతో ఉన్నారనేది సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా ఈ ఇష్యూ మీద పూర్తి స్థాయిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించినటువంటి మంత్రులు మాజీ. ఇది ఓవరాల్ గా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నుంచి వాటర్ రిలీజ్ చేయకపోవడమే ఈ కరువు ప్రధాన కారణమని చెప్తున్నారు. విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కూడా వారి ప్రధాన డిమాండ్ తో ఈ పర్యటన ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మమత, రైట్. అలాగే కేసీఆర్ తో ఇంకా ఎవరెవరు నేతలు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటారు ఈ పర్యటనకు సంబంధించి?
ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు భువనగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి జనగామకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వారు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వారితో పాటు నల్గొండ జిల్లా చూసినట్లయితే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో తుంగతుర్తి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్స్ లోని మాజీ ఎమ్మెల్యేలు, వీరితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు వారు కూడా కేసీఆర్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓవరాల్ గా రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తో పాటు మిగతా బృందం కూడా వారితో పాటు పర్యటించనున్నట్లు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చేస్తాయి. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.